నమస్తే. సో, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే భోగి శుభాకాంక్షలు. సో, లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను వీడియో అయితే. సో, భోగి సెలబ్రేషన్స్ ఫోటో మీతో షేర్ చేస్తున్నాను. మా కింద అంటే మా సొసైటీ కిందే సెలబ్రేట్ చేశారనమాట ఎర్లీ మార్నింగ్. నేనైతే ఎళ్ళలేదు. సో, ఆ తర్వాత ఇది భోగి అంటే ఇంకా డే స్టార్ట్ అయింది. సో, ఇక్కడైతే ప్లేట్ సెట్ చేస్తున్నాను. నేను చేయలేదు. మమ్మీ అన్నీ చేసేసారనమాట. పువ్వులు అవన్నీ ఉంటాయి కదా! పెటల్స్ అవన్నీ వేసి భోగి పళ్ళు ప్లేట్ రెడీ చేశారు. సో, ఇక్కడైతే మా కుక్కీ బేబీ భోగి పళ్ళు మేము సెలబ్రేట్ చేస్తున్నాం ఈరోజు. సో, అందరూ ఇంట్లోని చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు భోగి పళ్ళు ఏస్తారు కదా! సో, సేమ్ మేము కూడా చేస్తున్నాము. సో, కొత్త ఫ్రాక్ అయితే ఏసాము. కొత్త షూ కూడా తీసుకున్నాము. బట్ లూజ్ అయిపోయింది షూ అందుకని వేయలేదు. కింద అంటే కాళ్ళకైతే అలతా పెట్టామనమాట. ఎందుకంటే ఖాళీగా ఉంటది కదా! సో, అందుకనేసి ఇంకా యాక్సెసరీస్ అవన్నీ ఉంటాయి. కుక్కీ బేబీ ఏది ఏసుకోదు. అంత ఇష్టం ఉండదు. సో, అందుకనేసి ఇంకేం వేయలేదు. లైక్ అంటే హెవీగా ఏదైనా సింపుల్‌గా ఫ్రాక్ ఏసేసాము. ఇక్కడైతే అందరం ఒక్కొక్కళ్ళు వేస్తున్నామనమాట. ఇప్పుడైతే కుక్కీ బేబీ ఎంజాయ్ చేస్తుంది భోగి పళ్ళేస్తుంటే. బట్ ఫస్ట్ టైమ్ ఏసాం కదా! అప్పుడు చాలా ఏడ్చిందనమాట. ఏదో వేస్తున్నావు నా మీద అనేసి చాలా ఏడ్చింది. అస్సలు కూర్చోలేదు చైర్ పైన. సో, మా సిస్టర్ కూర్చొని మళ్ళీ అలాగ ఏదో కొంచెం అలాగ సెలబ్రేట్ చేసాము. సో, బట్ నౌ షీ ఈస్ ఎంజాయింగ్. కిడ్స్ ఎంత ఫాస్ట్‌గా గ్రో అవుతారో అసలు తెలియట్లేదు. స్పెషల్లీ గర్ల్ చైల్డ్. మొన్న ఎంత చిన్నగా ఉండేది. బట్ డే బై డే అంటే హైట్ పెరిగిపోతుంది. ఆ తర్వాత అంటే ఉంటాయి కదా! కొన్ని అంటే హ్యాబిట్స్ కానీ, చెప్పే విధానం ఇవన్నీ కూడా చాలా చేంజ్ అవుతుందనమాట. సో, ఆ ఫోటోస్ చూస్తుంటే ఎంత చిన్నగా ఉంది కదా అనిపించింది. బట్ తెలియట్లేదు. సో, ఇవన్నీ ఒక చాలా మెమోరీస్ అనమాట. మా గురించయితే స్పెషల్లీ. కుక్కీ బేబీ అంటే పెద్దయ్యాక చూసుకుంటది ఇవన్నీ. ఓహ్! నాకిలా చేశారా? అంటే భోగి పళ్ళు ఇలా ఏసారా అనేసి. ఎందుకంటే వాళ్ళకి తెలీదు కదా! సో, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కొంచెం పెద్దయ్యాక వాళ్ళకి తెలుస్తుంటదనమాట. సో, ఇవన్నీ సెలబ్రేషన్స్ ఇలా చేస్తారు, జరుగుతాయనేసి. బట్ మనకైతే ఇవన్నీ మెమోరీస్ కదా చిన్న పిల్లలతోని. హ్మ్. ఆ తర్వాత మేమైతే ఇప్పుడు టెర్రస్ మీదకొచ్చాము. ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ ప్లేస్‌లోనే కుక్కీ బేబీకి ఫోటో తీసామనమాట. సో, ఎంత గుర్తుపెట్టుకుందో. సో, కింద మనం సెలబ్రేట్ చేసిన తర్వాత టెర్రస్ పైనకెళ్దామా అంటుంది. అంటే లాస్ట్ ఇయర్ నాకిక్కడే ఫోటో తీశారు కదా! మళ్ళీ తీయండి అని అంటుందనమాట. సో, ఎంత గుర్తుపెట్టుకుందో. అంటే మాకు ఫోటోషూట్ నేను చేస్తుంటాను కుక్కీ బేబీకి నార్మల్లీ. హ్మ్. నాకెక్కువ ఇష్టం అనమాట ఫోటోస్ తీయడం. బట్ అంటే నాకు గుర్తులేదు టెర్రస్ పైనకి వెళ్ళాలి అనేసి. బట్ గుర్తు చేసింది. పదండి వెళ్దాం అనేసి. సో, అలాగా అంతా తిరిగి వచ్చామనమాట ఫోటోస్ తీసుకొని. సో, ఇది నెక్స్ట్ డే అంటే సంక్రాంతి రోజు. ఈరోజు మార్నింగ్ అయితే నేను, కుక్కీ బేబీ, డ్యాడీ వచ్చామనమాట టెంపుల్‌కి. సో, అందరికీ అంటే పెద్దలకి పెడతాం కదా! అంటే మనకి సంక్రాంతి అంటే అదే కదా! పెద్దలకి మూల పెడతాం కదా! అన్ని బట్టలు అవన్నీ, వంటలు అవన్నీ చేసేసి. సో, మాది కూడా సేమ్ అలానే సెలబ్రేట్ చేస్తాము. బట్ ఫస్ట్ అయితే మనము పూజారి గారికి అన్ని పత్తర్లు ఇస్తామనమాట. సో, అంటే రైస్, ఆ తర్వాత వెజిటేబుల్స్, ఆ తర్వాత వంట చేసుకునే అన్ని ఐటెమ్స్ ఉంటాయి కదా! సో, అవన్నీ బ్యాగ్‌లో ప్యాక్ చేసి డ్యాడీ తీసుకొచ్చారు. సో, అవన్నీ పూజారి గారికైతే ఇచ్చేసామనమాట. ఇప్పుడైతే ఇంటికెళ్ళిపోతున్నాము దర్శనం చేసుకొని.
సో, మేము ఈరోజు సంక్రాంతి రోజు ఏమేమి చేసుకున్నామనంటే మమ్మీ చేశారు. మమ్మీకి మా సిస్టర్ చాలా హెల్ప్ చేసింది. ఇద్దరు చేశారనమాట. నేనైతే లేట్‌గా లేచాను. బట్ మమ్మీ, మా సిస్టర్ ఇద్దరు కలిపి చేసేసారు. బూరెలు చేశారు మమ్మీ. అంటే ప్రసాదం బూరెలు కాదు. పెసరపప్పు బూరెలు. సో, అవి చేశారు స్టఫింగ్ పెట్టేసి. ఆ తర్వాత పాయసం కూడా చేశారు. ఇవి పొంగు బూరెలనమాట. సో, మాకు స్టఫింగ్ ఇష్టం ఉండదు. నాకు, మా బ్రదర్‌కి, కుకి బేబీకి. సో, మా గురించయితే ఇవన్నీ ప్లెయిన్‌గా అంటే ఏం లేకుండా చేశారు. ఆ తర్వాత ఇక్కడ అంటే దేవుడిని పెట్టిన తర్వాత, పెద్దల్ని పెట్టిన తర్వాతే మేము తింటాము. సో, చెప్తున్నాను. సో, ఫస్ట్ దాల్ పప్పు కూడా చేశారు, పెసరపప్పు. ఆ తర్వాత ఇది కలగూర అంటారు కదా! అన్ని వెజిటబుల్స్ ఏసి చేస్తారు. అది కూడా చేశారు. ఇక్కడ రైస్ కూడా అయిపోయిందనమాట. సో, ఇప్పుడు మనం అందరం పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా మనం కూడా తినటమే. సో, సంక్రాంతి మేము కూడా ఇలానే సెలబ్రేట్ చేస్తాం అందరిలానే. సో, డ్యాడీ అయితే అన్ని ప్లేట్స్‌లోని అంటే ఒక్కొక్కరికి ఇలాగా అంటే సర్దేస్తున్నారనమాట. అంటే చేసిన వంటలన్నీ లైక్ రైస్, ఆ తర్వాత కర్రీ, దాల్, బూరెలు అవన్నీ కూడా. సో, అంటే జనరల్లీ సంక్రాంతికి అందరూ పిండి వంటలు చేసుకొని, స్టోర్ చేసుకొని 1 మంత్ వరకు తింటారు కదా! సో, మా మమ్మీ కూడా అన్నీ చేసేసి వచ్చారు. ఇప్పుడైతే మేము వద్దనేసాము. ఎందుకంటే ఇప్పుడు మమ్మీ ఇంకేం చేయొద్దు. ఎందుకంటే మా చిన్నప్పటి నుండి చేయడం ఎక్కువ, తినడం తక్కువ అనమాట. ఎందుకంటే మా ఇంట్లోని ఎవరు ఆ పిండి వంటలు ఏం తినరు. సో, చాలా తక్కువ అనమాట. అంటే పంచడానికే చేస్తారు. కష్టపడి మమ్మీ చేసేవారు. బట్ మేము తినము. సో, అందుకనేసి ఇప్పుడైతే కొంచెం మనం గ్రో అవుతుంటే, కిచెన్‌లోకి వెళ్తుంటే, వంట చేస్తుంటే తెలుస్తది కదా! అంటే దాంట్లోనే ఎంత పేషెన్స్, ఎంత అంటే పని ఉంటది కదా! సో, అందుకనేసి మేము స్ట్రెయిట్‌గా మమ్మీకి వద్దనేసాము. ఏది చెయ్యొద్దు. సంక్రాంతి రోజు ఏమేమి కావాలో అంటే పూజకి మనం ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి ఇవే చెయ్యు అని చెప్పామనమాట. సో, మనకి దేవుడిని పెట్టుకోవడానికి అంటే పెద్దల్ని ఏమేమి అంటే ప్రసాదంలో పెట్టాలో అవే చెయ్యు. ఇంకేం ఎక్స్‌ట్రా చెయ్యొద్దు అని స్ట్రెయిట్‌గా మనం అంటే వద్దనేసాము. సో, అందుకనేసి అప్పటి నుండి ఇంకేం చేయట్లేదు. ఇంకా ఏం తినాలన్నా ఏదో కొనుక్కొని తినేస్తే అయిపోద్ది. సో, అందుకనేసి ఇంకా అవన్నీ ఏం పెట్టుకోవట్లేదు. సో, సింపుల్‌గా మేమైతే సంక్రాంతి రోజు పెద్దలకి ఇలా పూజ చేసుకుంటామనమాట. ఫోటోస్ ఏం పెట్టము స్టార్టింగ్ నుండే. జస్ట్ బట్టలే, కొత్త బట్టలు అలాగే వంట చేసిన అన్ని థింగ్స్ అలా పెట్టేసి దండం పెట్టేసుకుంటాము. సో, ఇలాగ భోగి అండ్ సంక్రాంతి మేము ఎలాగైతే సెలబ్రేట్ చేసుకున్నామో, సో, మీరందరూ కూడా చక్కగా హ్యాపీగా అందరూ సెలబ్రేట్ చేసుకున్నారని హోప్ చేస్తున్నాను. సో, ఎక్కువగా ఏమి పెద్దగా వ్లాగ్ చేయలేదు. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.